హాయ్ అండి, నేను మీ గాయత్రి మహేష్ని. మళ్ళీ ఆంధ్ర ఫుడ్ చింతకాయలు వచ్చినాయి. మా అన్నయ్య పెద్దన్నయ్య లోకేష్ అన్ని పంపించారు వైజాగ్ నుంచి. ఈరోజు లక్ష్మమ్మ వచ్చారు ఇంటికి. అమ్మతోటి ఈ చింతకాయలు పంపించారు. కొంచెం కాయలు లాంటివే పంపించారంట, కానీ కొంచెం పళ్ళులాగా అయ్యాయి. ఇవన్నీ తీసేసి కవర్లో ఫ్రిడ్జ్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసి పెట్టాలి. ఇవ్వండి ఎన్ని పంపించారు, 3 కిలోలు అంటివి. ఇవి వచ్చేసి రామఫలాలండి, సీతాఫలాల్లాగా ఇవి రామఫలాలు. ఇవి కూడా అన్నయ్య పంపించారు. ఇది మగ్గిపోయింది, ఇవి ఒక 1 డే రేపటికల్లా మగ్గిపోతాయి. ఇవి వచ్చేసి జీడిపళ్ళు అండి. మన కాజు నట్స్ ఉంటాయి కదా, ముందు ఇదే స్టార్ట్ అవుతుంది, దీనిపైనుంచే కాజు అనేది వస్తుంది. ఇట్లా జీడిపళ్ళు అంటారు, ఆంధ్రాలో ఫేమస్. ఇప్పుడు లక్ష్మమ్మ వచ్చారు కదా, లక్ష్మమ్మ తీసుకొచ్చారు ఈ జీడిపళ్ళు. మా అన్నయ్యకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. లక్ష్మమ్మకి కూడా థ్యాంక్ యూ అమ్మా. నేను ఇంత దూరం ఉన్నందుకు నేను ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ అలవాట్లు కదా, ఎవరి అలవాట్లు వాళ్ళవి. కాకపోతే ఇవి ఏదో రకంగా అన్నయ్య వాళ్ళు పంపిస్తారు, అమ్మ తీసుకొస్తూ ఉంటారు, రామకృష్ణని తీసుకొస్తూ ఉంటారు. నిజంగా భగవంతుడు నాకు ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తాను. నాకు చిన్న కష్టం ఉన్న వీళ్ళందరూ ముందుంటారు, నాకు ఏది కావాలని ఇలా పంపిస్తారు. అంటే అక్కడ వాళ్ళే కాదండి, ఇక్కడ కామారెడ్డి వాళ్ళు కూడా అమ్మ నీకేం కావాలి అని అడుగుతారు. తర్వాత ఏదైనా కనిపిస్తే తాటితేగలు కానీ ఇలాంటి ఫుడ్లు, నాకు ఇష్టమైన ఫుడ్ ఏమైనా కనిపించినా తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కువగా భోజనం అది చెయ్యను కదా, ఒకటే పూట భోజనం చేస్తాను. కొంచెం నా తిండి తక్కువ అని చెప్పి ఇట్లాంటివి అయినా నేను తింటానని ఆశతో పాపం తీసుకొస్తూ ఉంటారు. నిజంగా గాడ్ గిఫ్ట్ నాకు ఇలాంటి స్నేహితులు, ఇలాంటి రిలేషన్ దొరకడం. అంటే వీటి కోసమని కాదండి, ఇవన్నీ మనం తినేం, 1-2 తింటాం, కానీ వాళ్ళ ప్రేమ ఉంది చూసారా, అది అతీతం కదా. మొన్న రామకృష్ణనే కూడా తనకి ఏమవసరం అండి, ట్రైన్కి వచ్చి వేరే వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తికి ఇచ్చి పంపించారు. అది కూడా వీడియో పెట్టాను కదా. ఇలాంటి వాళ్ళు దొరకడమే మనిషికి అదృష్టం. ఇలా మంచి మనుషుల్ని సంపాదించుకోవడం చాలా గ్రేట్ కదా. ఓకే, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, జై జగన్మాత.